వార్త విని కూడా ఎంతో కొంత తట్టుకొని ఫ్యామిలీ కోసం మేబీ ఉండి ఉంటాడు వలన ఈరోజు అంతిమ యాత్ర అంటే చివరిగా చూసుకోలేనటువంటి పొజిషన్లో ఎవరికి ఇలాంటి సిచ్యువేషన్ అయితే రాకూడదు. ఎస్, ఇది ఇప్పుడు ఇఫ్ యు సీ అనురూప్ వచ్చేసి చాలా ఎలా చెప్పాలి, హీ వాజ్ ఎ స్టూడియస్ స్టూడెంట్. ఇక్కడ జాబ్ ఉన్న అన్న కోసం ఏదో ఒక డ్రీమ్ సాధించాలి, పేరెంట్స్ని మంచి ఒక కళ చూపిద్దాము, యూఎస్కి తీసుకెళ్ళి సెటిల్ చేపిద్దాం అనే ప్లాన్లో వెళ్ళాడు. ఇది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనుకోండి. ఇప్పుడు మై మైండ్ ఇస్ గోయింగ్ త్రూ దేర్ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ దెమ్ బట్ ఆల్సో ద గిల్ట్ ఆఫ్ ద మెంబర్స్ దట్ ఈ సేవ్డ్. సర్వైవర్స్ కూడా ఏదో ఒకటి ఉంటుంది. ఐ ఫీల్ దట్ దే వెంట్ త్రూ ద పెయిన్, అన్ఫార్చునేట్ పెయిన్. దిస్ యాక్సిడెంట్ అగైన్ షుడ్ నాట్ హ్యాపెన్ టు ఎనీవన్ ఎల్స్. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మై ప్రేయర్స్ ఆర్ విత్ ద ఫ్యామిలీ. దట్స్ నిజంగా అనురూప్ రెడ్డి అమెరికా వెళ్ళింది వాళ్ళ కుటుంబంని సెటిల్ చేయాలి, వాళ్ళన్నీ కూడా అక్కడే జాబ్ చేస్తున్నారు, ఇద్దరం అమ్మా నాన్నని మంచిగా చూసుకోవాలన్నటువంటి ఒక పెద్ద డ్రీమ్తో వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఆ కుటుంబానికి ఇక తిరిగి రానటువంటి లోకాలకి అనురూప్ రెడ్డి వెళ్ళాడు. తన ఆత్మ శాంతి చేకూరాలి. కానీ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. సాధారణంగా పక్క వాళ్ళకి ఏదైనా చిన్న బాధ కలిగితేనే మనకెందుకులే అనుకునేటువంటి ఈ రోజుల్లో అనురూప్ రెడ్డి తన స్నేహితుల కోసం తను ఎంతో ధైర్యం చేసి సాహసం అని చెప్పాలో లేదంటే ధైర్యం అని చెప్పాలో కానీ తన ప్రాణం పోతుంది అని ఊహించి ఉన్నాడో లేదో తెలియదు కానీ బట్ నాకేదైనా సరే నా స్నేహితుల్ని కాపాడుకోవాలి, కళ్ళ ముందు ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి అనురూప్ రెడ్డి తన ప్రాణాన్ని విడిచాడు. 3 వ్యక్తులకి కాదు 3 కుటుంబాల్లో వెలుగు నింపాడు. 3 కుటుంబాలకి పునర్జన్మనిచ్చాడనే చెప్పుకోవచ్చు. తన ఆత్మ